తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడలో జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణను అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, మంత్రివర్గ సమావేశం పూర్తి సమాచారం చెప్పండి. శర్మ, గత కొద్దిసేపటి నుంచి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రారంభమైంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే మార్చి మొదటి వారి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుందో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. బడ్జెట్ తేదీల ఖరారు తదితర అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మార్చి 5వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే అదే రోజు గవర్నర్ ప్రసంగాన్ని చేపట్టి ఆ తర్వాత 2 రోజులు సెలవు దినాలు ప్రకటిస్తారనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం కూడా ప్రవేశపెట్టి అక్కడి నుంచి 3వ రోజు లేదా 4వ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ ప్రకారం చూస్తే కనుక మార్చి 12వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనలో సర్కారు ఉంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు ఇవాళ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు. ఇందులో వీటితో పాటు ప్రధానంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టాలి ఏంటి, అలాగే ప్రతిపక్షాలు కానీ ఏదైనా సరే ఏ శాఖకు సంబంధించిన ప్రశ్న అడిగినా అందుకు తగ్గిన పూర్తి సమాచారంతో సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు మంత్రులకు ఇవ్వనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్న ఇసుక విధానానికి సంబంధించి కూడా కీలక చర్చ జరుగుతుంది. ఇసుక విధానానికి సంబంధించి ఇప్పటికే క్యూబిక్ మీటర్ 500కు మించి ధర ఉండరాదని చెప్పి ప్రభుత్వం తాజా విధానంలో స్పష్టం చేస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో దీనికి సంబంధించి ఎక్కువ ధరలో ఉండటంతో 6 జిల్లాల్లో ఇసుక విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఇసుక వేలాన్ని నిలుపుదల చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి సంబంధించి తదుపరి నిర్ణయం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఇవాళ మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతుంది. అలాగే ఈ మంత్రివర్గ సమావేశంలోనే మళ్ళీ కీలక అంశం కూడా చర్చకు వస్తుంది. ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో జలవనరుల శాఖ ఇప్పటికే బడ్జెట్ లో కేటాయించిన దానికంటే అధికంగా నిధులు వెచ్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వాళ్ళు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వాటికి సవరించిన అంచనాలను గత కేబినెట్ లోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సవరించిన అంచనాలకు సంబంధించి అటు ఆర్థిక శాఖ, ఇటు జలవనరుల శాఖ మధ్య కొంత అస్పష్టత అనేది నెలకొంది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం ముఖ్యమంత్రి వద్ద ఈ పంచాయతీకి పరిష్కారం లభించే అవకాశం ఉంది. వీటితో పాటు ఈ మంత్రివర్గ సమావేశంలో ఏదైతే ఫెర్రో ఎలైన్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలు మూతపడుతున్నాయి, వాటికి సంబంధించి తగు ప్రోత్సాహకాలు ఇచ్చి వాటిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి తదితర అంశాలు కూడా ఇవాళ మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.